అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి నిరసనగా కోటి సంతకాల సేకరణ చేయాలని ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారం ఈరోజు దగదత్తి మండలంలో దుండిగం గ్రామంలో మండల పంచాయతీ దుండిగం పంచాయతీ ప్రెసిడెంట్ బాలయ్య నాయుడు గారు, ఇతర ముఖ్య నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల ముఖ్య నాయకులు, వేదిక మీద ఉన్న మండల ముఖ్య నాయకులు అందరికీ, అట్లాగే యువతకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, ఈ మండల ప్రజలకు, మీడియా సోదరులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ మండల పరిశీలకులు ప్రసాద్ రెడ్డి గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఆరోగ్యశ్రీ ఈ దేశంలో ఎవరు ప్రవేశపెట్టారంటే ఈ దేశంలో ఎక్కడడినా కూడా చెప్పేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారని. దానికి పునాది వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ప్రజలకి దాన్ని ఇంకా బాగా ఎక్కువ జబ్బులకి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని అందించింది కూడా ఆయన తనయుడు, మన ముఖ్యమంత్రి గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా మన పిల్లలు చదువుకునేదానికి, డాక్టర్లు అయ్యేదానికి, పేదవాళ్ళకి ఉచితంగా చదువుకునేదానికి మెడికల్ కాలేజీలు పెట్టాగా మనం అని చెప్పి ఆల్రెడీ మనకి 11 మెడికల్ కాలేజీలు గతంలో ఉంటే 17 మెడికల్ కాలేజీలు మళ్ళా తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసేదానికి మొత్తం 8,000 కోట్లు అవుతుంటే దాంట్లో దాదాపు 4,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి 7 కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది. 4 కాలేజీలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ ఈ పాటికి అయిపోయి ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన దశలో ఉన్నాయి. అవి కాక ఇంకా 6 కాలేజీలు మనం వివిధ దశలు ఫౌండేషను, కొన్ని స్ట్రక్చర్స్ అయిపోయి ఆ విధంగా ఉన్న తరుణంలో ఇంకొక 4,000 కోట్లు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ఉచితంగా మెడికల్ సీట్స్ డాక్టర్ అయ్యేదానికి అవకాశం ఉండేది. అదేవిధంగా వాటితో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయించుకునేదానికి మన ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అన్ని సౌకర్యాలు లభించి ఉండేవని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మెడికల్ కాలేజీకి 8,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే దానికి సంబంధించి మరి ల్యాండ్స్, అలాట్మెంట్స్ ఇచ్చున్నాయి. అవన్నీ కూడా ఈరోజు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే దాదాపు ఒక 8,000 కోట్లు మొత్తం కానీ ఖర్చు పెట్టుంటే వాటి వాల్యూ కూడా దాదాపు 1,00,000 కోట్లు అయ్యేది. అటువంటి 1,00,000 కోట్ల ఆస్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి, వాళ్ళ తొత్తులకి దారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకోవటం, వీటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తానని చెప్పడం ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమైతే ఉచితంగా మన విద్యార్థులు, మన పిల్లలు చదువుకునేదానికి మెడికల్ సీట్లు రావు.
ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే డబ్బుతో కూడుకున్న పని. ఆ విధంగా కోట్లు పెట్టి సంపాదించి పెట్టే స్తోమత పేద కుటుంబాలకి ఉండదు. అంతేకాదు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ పోయే పరిస్థితి మన పేదవాళ్ళకి లేదు. ఈరోజు ఆ మెడికల్ కాలేజీ కంప్లీట్ అంటే అందరికీ ఉచిత వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉండేది. అటువంటి వదిలేసి ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తుందో దాన్ని వ్యతిరేకించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరం కూడా దాన్ని మనం వ్యతిరేకించగా ప్రజలకి తెలియజెప్పగా ఈరోజు మనం నష్టపోతున్నాం, మన పిల్లలు నష్టపోతున్నారు, మనకి మెరుగైన వైద్యం అందదు, కాబట్టి దీన్ని వ్యతిరేకిద్దామని చెప్పి ప్రజలకు తీసుకుపోమని ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టడం నిజంగా చాలా సంతోషం. దీన్ని మనం ప్రతి ఒక్కరం కూడా ప్రజల్లోకి తెలియచెప్పి వాళ్ళ ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మనం తీసుకోవాలా. ఈ కోటి సంతకాల సేకరణ మనం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, సర్పంచులు అందరూ కూడా, ఎంపీటీసీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని 10వ తారీఖు కాబట్టి కంప్లీట్ చేయాలి. మేము చెప్పింది ఒక మండలానికి 10,000 అప్లికేషన్స్ సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది. ఈరోజు దాదాపు 20 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క పంచాయతీకి 500 సంతకాలు తీసుకుంటే మన 10,000 మనం రీచ్ అవుతాం. 500 సంతకాలు అంటే 2 రోజులు, రోజుకి 250. మన నాయకులంతా కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ పంచాయతీకి ఆ పంచాయతీ మీరందరూ కలిసికట్టుగా మీ గ్రామంలో ఉన్న ఇవ్వకపోయి ఇది చెప్పి ఈ ఫొటోస్ చూపించి వీటిని ప్రైవేట్ పరం చేయడం న్యాయమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు మన విద్యార్థులకి మెడికల్ సీటు వచ్చేదానికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అని అడిగి వాళ్ళ ఒపీనియన్ని సంతకాల రూపంలో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు అన్నీ రాసి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను తప్పకుండా ఆశిస్తాను దగదత్తి మండలంలో ఈరోజు ఉన్న మన నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మహేష్ నాయుడు మరియు ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని 10వ తారీఖు దాకా అవసరం లేదు, 2-3 రోజుల్లో ఏ గ్రామంలో ఆ గ్రామంలో మీరు పోయి స్టార్ట్ చేసేసేయండి. దానికి సంబంధించి మెటీరియల్ మొత్తం కూడా ఈరోజు ఇచ్చేస్తాడు. ఒక్కొక్క పంచాయతీ 500 కలెక్ట్ చేసి ఎత్తుకొచ్చి 2 రోజులు 3 రోజులు ఎత్తుకొచ్చి మన కన్వీనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి. వాళ్ళు ఎత్తుకొచ్చి మా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఈసారి మన నాయకులు, మన కార్యకర్తలు ఈరోజు ఆయన ఒక హామీ ఇస్తున్నాడు. ఎవరైతే బాగా కష్టపడుతుంటారో, ఎవరైతే బాగా పనిచేస్తుంటారో వారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం, కార్యకర్తని నాయకుడికి ఇంపార్టెంట్ ఇస్తామని ఈరోజు నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.